శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ పూజ అది చేసుకున్నారా? చక్కగాను నేను చెప్పినట్టు చేశారా? అయితే నిన్న శ్రీ మహావిష్ణువుకి బుధవారం ఎంతో ప్రీతి, పైగా పౌర్ణమి కూడా అయింది, జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్పాను కదా. ఈరోజు అసలు తిరుమలలో విశేషమైన పూజలు జరుగుతాయండి జ్యేష్ఠ పౌర్ణమి నాడు. అయితే నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు, గరికపేట అయినా ఈ వారం ఈ దేవుడికి ఈ వారం ఈ దేవుడికి అని ఆపాదించొద్దు, అన్ని వారాలు అన్ని దేవుళ్ళకే అని చెప్పారులేండి. మీరు ఇలా చెప్తారేంటి అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పారు నిజమే. అంటే ఈ ఫలానా రోజే సోమవారమే శివుడి దగ్గరికి వెళ్ళాలని పొలవమని వెళ్ళిపోయి గుడి అంతా రష్గా ఉండి శ్రద్ధగా దండమైనా పెట్టుకోలేము, మామూలు రోజులో కూడా వెళ్ళచ్చు రష్ లేనప్పుడు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఈయనేమో ఇలాగా ఎవరో మరి ఒక ఆవిడ అనుకుంటాను కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు శనివారం ఆయన అలా అన్నారు, శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం మానేస్తామా? శనివారాలు ఒంటి పొద్దులు ఉంటారు, మానేస్తామా? అది ఎవరి వీలుని బట్టి ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అది తర్వాత ఏమో మొన్న సున్నితమైన మాట చెప్పే కామెంట్లు, ఇంట్లో అక్కర్లేని వాదనలు పెట్టుకోకండి, పిల్లలతోనూ అవ్వచ్చు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేదస్తంగా ఏదో 1-4 సార్లు వాగిస్తారు. ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. టీనేజ్ పిల్లలు కూడా ఎక్కువ తల్లితో వాదిస్తూ ఉంటారు, అలా వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు మగవాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చేవి ఇలా అనేవారు, ఇప్పుడు ఆడవాళ్ళకే ఎక్కువ హెల్త్లు పాడవుతున్నాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, బీపీ, షుగర్లు ఇవన్నీ ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకని చిన్న చిన్న విషయాలకు వాదించొద్దండి అని నా ఉద్దేశం. పెద్ద సమస్యలు వచ్చి నెత్తి మీద పడిపోతే వాదించుకోవద్దని కాదు. మీరు ఇలా చెప్పారు, ఇందాక కామెంట్ పెట్టిన వాళ్ళే ఈ కామెంట్ పెట్టారు. మొగుళ్ళు షూరిటీలు పెట్టేసి అప్పులు చేసేసి అలా ఉంటే దెబ్బలాడకుండా వాదించకుండా ఎలా కుదురుతుందంటే అది మీ ఇంటి సమస్యను బట్టి ఉంటుంది. పెద్ద విషయాలు వస్తే దెబ్బలాడుకోవద్దని ఎవ్వరూ చెప్పలేదు. అక్కర్లేని చిన్న చిన్న విషయాలు కూడా వాదనలు అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకని అలా వద్దు వాదనలు అన్నారు. యూట్యూబ్ వచ్చాక ప్రతి వాళ్ళు కౌన్సిలర్లా తయారయ్యారు, ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళే. అంటే మాకు తోచింది ఏదో మేము చెప్తామండి, మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేయచ్చు కదా. ఇప్పుడు మీరు చూడండి, తప్పనిసరిగా బలవంతంగా ఎవ్వరు రుద్దరు కదా. నా మాట మీకు నచ్చితేనే చూస్తారు. విజయ్ గారు మాకు నచ్చిందండి, బాగా చెప్పారు అంటారు. కొంతమంది ఈమెయిల్ ద్వారా కూడా నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం అవ్వబట్టే అడుగుతారు. ఒకళ్ళ మాట పద్ధతి, మాట తీరు కొంతమందికి నచ్చచ్చు, వాళ్ళు చెప్పే మాట నచ్చచ్చు. అదే బలవంతంగా నేనేమీ రుద్దట్లేదు కదా మీ నెత్తి మీద. ఇష్టం లేదు చూడడం మానేయమని. నాకు నేనే గొప్ప, నేనేదో పెద్ద కౌన్సిలర్ని అని నేనేం ఫీల్ అయిపోవడం లేదు. నాకు తోచింది నేను చెప్తున్నాను అంతే. అలాగే ఆవిడకి నచ్చకపోతే మానేయాలి. అలాగే ఎవరింట్లో సమస్య ఏముందో నాకు తెలియదుగా, మీ ఇంట్లో సమస్య నేను జనరల్గా చెప్తాను, ఇలా వద్దు అక్కర్లేని వాదనలు పెట్టుకోకండి అని. అది మీ భర్తతో మీకు ఎంతవరకు సమస్య ఉందో ఆ సమస్యను బట్టి మీరు వాదించుకోండి, ఎవరొద్దన్నారు. అది మీ ఇష్టం, మీ సమస్య మీకే తెలుస్తుంది, నాకు తెలియదు కదా. ఆ సమస్యను బట్టి వాదించుకోవడమో దెబ్బలాడుకోవడమో అన్నది ఉంటుంది. ప్రతిదీ నెగిటివ్ దృష్టితో, అవతల వాళ్ళు చెప్పేది ప్రతిదీ విమర్శనా దృష్టితో చూడకూడదండి. అందులో ఏమైనా వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది తీసుకోవాలి. మీకు నచ్చితే పాటించండి, నచ్చకపోతే మానేసేయండి, అసలు ఛానలే చూడడం మానేయచ్చు. అది ఇష్టమైన వాళ్ళు చూస్తారు. ఇష్టమైన వాళ్ళు, నా అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు చాలామంది అవును మీరు చెప్పింది కరెక్ట్, అలా జరుగుతూ ఉంటాయని ఎంతోమంది ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నారు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంతేగాని ఏ టాపిక్ నేను చెప్పినా దాన్ని ఏదో ఒక నెగిటివ్ కామెంట్ లాగా చేసి కావాలని విమర్శించడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు ఏది వీలో అది చేసుకోండి. ప్రమోషన్స్ మంచి ఇస్తున్నారు, పెయిడ్ ప్రమోషన్స్ వలన నష్టపోతున్నారు అన్న విషయం మీద నిజంగా నేను కూలంకషంగా దానిలోకి వెళ్ళలేదు.
ఊరికే పైపైన జస్ట్ క్రీమ్స్ అవి వాడకండి, మరి అందరి స్కిన్‌కి అన్నీ పడవు వాళ్ళు చెప్పారని అంతవరకే చెప్పాను. నేను మరీ డీప్‌గా వెళ్ళి ఆ టాపిక్ గురించి చెప్పలేదు. అది కూడా ప్రమోషన్స్ చేస్తే తప్పేంటి? అలా అన్నీ ప్రతీదీ విమర్శనాత్మకంగా మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు. అది మీ ఇష్టం. మీ సమస్యలను బట్టి మీరు మీకే పరిష్కారం తెలిసినప్పుడు మీరే చేసుకోండి. మేమేదో చెప్తాం, మేమేదో గర్వంగాను, గొప్పగాను ఫీల్ అయిపోవట్లేదు. ఏదో ఛానల్ పెట్టాము, చెప్తున్నాం. నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేశారు. అందువల్లే ఇంతవరకు రాగలిగాను. నచ్చిన వాళ్ళు చూస్తారు. అది. అంతేగాని వాదించుకోకూడదా అంటే వాదించుకోండి, ఎవరొద్దన్నారు. కానీ ఆడవాళ్ళ హెల్తే పాడవుతుంది చిన్న వాటికి కూడా వాదించుకుంటే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాదస్తంతో విసిగిస్తారు. వాళ్ళని కొంత పట్టించుకోకూడదు. వాళ్ళన్న వాటికి జవాబు చెప్తూ వెళ్తే అప్పుడు మనకే నష్టం. అలాగే యూత్ వాదిస్తూ ఉంటారు, టీనేజ్ పిల్లలు. వాళ్ళతోనూ అంతే, ఎంతవరకు ఉండాలో అంతవరకే. పిల్లలతో అయినా ఎవరైనా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ హుందాగా మౌనంగా ఉంటే అది ఎంతో విలువను తీసుకొస్తుంది. మౌనమే అవతల మనిషిని అంతవరకు నిలబెడుతుంది. ఊరికే కాసర్ బేసరమని వాదించేసుకుంటూ అరుచుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి విలువలు ఉండవు ఇప్పుడు. ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. అలాగే నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా సలహా పాటించే వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పిన వల్ల అలా పాటిస్తూ మార్పు తెచ్చుకున్నామని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నన్ను అభిమానించే వాళ్ళు ఉండబట్టే నేను ఇంతవరకు వచ్చాను. వాళ్ళ అభిమానమే నాకు కొండంత బలం. అది ఎప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను. అదే ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం. ఈ జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమ అంటారు. ఈరోజు భూమి పూజ చేసి పొలంలో విత్తనాలు అవి నాటి దుక్కి రైతులు. ఈ పని వర్షాలు అవి వస్తాయి కదా, పంట అది చేతికి వస్తుందని చెప్పి అది సంగతి. ఈ ఏరువాక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. అలాగే జ్యేష్ఠ పౌర్ణిమ అని అంటారు. అది నేను ఈరోజు చెప్పిన విషయం మీద మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందాం. మరి ఉంటాను. మరి మీ స్నేహితురాలు విజయ పన్నాల.